నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. నూరూరించే గుమగుమలాడే తిల్లి ఫ్రై స్పైసీగా, జ్యూసీగా, ఎంతో రుచికరంగా, అద్భుతంగా ఎలా తయారు చేయాలో చూద్దాము. తయారు చేసే ముందు ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ నా కమెంట్లో పెట్టండి. బ్యాచర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను యూఎస్లో పాప దగ్గర ఉన్నానని చెప్పాను కదండి. యూఎస్ మార్కెట్కి వెళ్తే తిల్లి ఇలా దొరికింది. తీసుకొచ్చి నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద నీళ్లు పెట్టుకోండి. మంచి టిప్పు, నీళ్ళల్లో వేయండి తిల్లిని. నీళ్ళల్లో వేసేసి అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోండి. డైరెక్ట్ కట్ చేస్తే బ్లడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, లోపల ఉన్నంత బ్లడ్ పోతుంది. ఇప్పుడు కట్ చేసుకోండి. నాకు ఇది మంచి టిప్. ఇది డైరెక్ట్గా కట్ చేయకండి తిల్లిని. ఒక ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తిల్లి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లో రా మసాలాలు వేసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకులు, 4, 5 ఇలాచీలు, 4, 5 లవంగాలు, కొంచెం షాజీరా, కొంచెం పట్టా వేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో మీడియం సైజ్ ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దాంట్లోనే వేసుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకుతో మంచి టేస్ట్ వస్తుంది తిల్లి. కరివేపాకు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చేసేసి తిల్లి మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ముక్కలుగా, ఆ ముక్కలు వేసుకోండి. అలా కలిపేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 2 స్పూన్ల కారము, గరం మసాలా, జీరా పౌడర్. నేను ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే రెడీగా ఉంటుంది. మీకు పౌడర్ అవన్నీ చూపిద్దామంటే వీడియో కూడా లెంత్ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు. నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకొని అవన్నీ వేసేసి ఒక్కసారి మగ్గనియండి. బాగా మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసి రుచికి సరిపడా వేసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకొచ్చుకొని ఎక్కువ వేయకండి. వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనియండి బాగా మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి, అసలు మన ఎంతో రుచికరమైన తిల్లి కూర రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చకపోతే నన్ను అడగండి. ఈ మెథడ్ని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. నేను ఎక్కువ మసాలాలు అవన్నీ వేస్తే హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి నేను ఎక్కువ వాడను మసాలాలు. సింపుల్గా ఈజీగా చేస్తాను నేను ఏదైనా కానీ. మీరు తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. గుమగుమలాడే తిల్లి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.